హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ వండర్స్. ఈరోజు పులిహోర గోంగూర ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకొని వాటిని శుభ్రంగా కోసేసి మంచిగా శుభ్రం చేసుకున్నాను. మంచిగా కడిగేసి గోంగూరని మంచిగా ఎండబెట్టిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ పులిహోర గోంగూరకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 50 గ్రాములు ఎండుమిర్చి అండి, 50 గ్రాములు చింతపండు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తానండి. చూడండి. గోంగూర కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఇలా వేపుకోవాలండి. గోంగూరని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. 50 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండుని కొంచెం వాటర్ పోసి ఇలా ఉడకబెట్టుకోవాలి. మిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. మిరపకాయలు, ధనియాలు అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో ఇలా సాల్ట్ వేసుకొని లేదా కల్లుప్పు వేసుకొని ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. గోంగూర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూర ఫ్రైని ఇంకా ఉడకబెట్టుకున్న చింతపండు కలుపుకొని దానిలో చింతపండు ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తుందండి, దాన్ని కొంచెం పోసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండుమిరపకాయల పౌడర్ని గోంగూరని రెండు ఇలా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకోవడమేనండి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న పులిహోర గోంగూరని మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా కొంచెం అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎంతో రుచికరమైన పులిహోర గోంగూర ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.